సార్ నాది మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ లాల్కోట గ్రామం. అక్టోబర్ 4 తారీఖు 2023 నాడు మా ఇంటికాడికొచ్చి దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని కొట్టిర్రు సార్. నన్ను, మా తమ్ముడిని, మా భార్యని, నా తమ్ముని భార్యని, మా అమ్మని ఫుల్లు చాలా ఘోరంగా కొట్టిర్రు సార్. 14, 15 మంది మా వాళ్ళు ఉన్నారు సార్ ఇంటికాడ. నేను చనిపోయినా అని చెప్పేసి వదిలిపెట్టేసి గవర్నమెంట్ హాస్పిటల్‌కి పోయినాం. గవర్నమెంట్ హాస్పిటల్‌లో కూడా కాలు, చేతులు మొత్తం డ్యామేజ్ అయిపోయింది సార్. మొత్తం నెత్తికి చనిపోయారని వదిలిపెట్టేస్తే గవర్నమెంట్ హాస్పిటల్‌లో 23 రోజులు ట్రీట్మెంట్ ఉన్నా. మళ్ళా ఆపరేషన్‌లు ఫెయిల్ అయితే ప్రైవేట్ హాస్పిటల్ నవోదయ మహబూబ్‌నగర్ హాస్పిటల్‌లో ఆడొక 21 రోజు ఉండి మొత్తం ట్రీట్మెంట్ ఉన్నా. మళ్ళీ ఇప్పుడు నాకు ఆపరేషన్లు ఉన్నాయి సార్. 3 ఆపరేషన్లు ఉన్నాయి. ఎస్ఐ దగ్గర పోతే ఎస్ఐ కేసు పట్టించుకోలేదు. వాగ్మూలం కూడా గవర్నమెంట్ హాస్పిటల్‌లో తీసుకుంటే కూడా గవర్నమెంట్ హాస్పిటల్‌లో తీసుకొని కూడా వాళ్ళ మీద చర్య తీసుకోలేదు. ఎస్ఐ ఇట్లా చేస్తున్నాను సీఐ దగ్గరకు పోతే కూడా సీఐ కూడా పట్టించుకోలేదు సార్ మా పరిస్థితి. ఇప్పటికి నేను లాల్కోటకు పోలేదు సార్. మా ఊరికి నేను వెళ్తలేను. నన్ను చంపాలని మస్తు వాళ్ళు తిరుగుతున్నారు సార్. కేసు విత్డ్రా చేసుకోకుండా ఇట్లా సప్తము అవి అని బెదిరిస్తున్నారు సార్. మమ్మల్ని వ్యవసాయం మా భూమి చేస్తే కూడా చేను ఎండగొట్టేసారు. ఇంతవరకు మేము వాళ్ళ కోసం నా ఖర్చులకు సరిపోకపోతే కూడా ఎకరన్నర భూమి అమ్మేసినాం మేము. ఇప్పుడు నాకు ఇంకా ఆపరేషన్కి కూడా డబ్బులు సరిపోతలేవు సార్. ఇప్పుడు ఉన్న భూమి కూడా మేము అమ్ముకున్న పరిస్థితి ఉంది సార్. ఇప్పుడు మాకు తగిన న్యాయం చేయాలని మేము వచ్చినాం సార్. మేము సార్ మాది లాల్కోట సార్, చిన్న చింతకోట మండలం. ఎస్ఐ శేఖర్ గారు మాకు మా ఎస్ఐ గారు ఏం పట్టించుకోలేదు. మా ఇంటి మీదకి వచ్చి దాడి చేసిండ్రు. మాతో సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది, కొట్టిన డాక్టర్ సర్టిఫికేట్లు ఉండే. అయినా సిఐ దగ్గరకు పోయినాం. సిఐగిలో రామకృష్ణ సార్ గిట్లా ఏం పట్టించుకోలేదు. ఎస్పీ దగ్గరకు పోయినప్పుడు అడిషనల్ ఎస్పీ దగ్గరకు పోతే అడిషనల్ ఎస్పీ 307 చేసి వాళ్ళని లాకప్ లేనంటే గిట్లా ఎస్ఐ గారు ఎలాంటి స్పందన లేదు సార్. మాకు షెన్ కార్డుగా మోటార్లు కాలవడం, షెన్ స్టార్టర్ డబ్బులు కాల్చడం, అంటిపెట్టడం, వరిషెన్ అంటిపెట్టడం ఇవల్ల చేస్తున్నాం. మేము ఇంతవరకు అయితే వ్యవసాయం చేస్తలేము సార్. మాకు వాళ్ళ నుంచి చాలా మాకు ప్రాణహాని ఉంది సార్. వాళ్ళకి బెదిరుకొని మేము హైదరాబాద్లో ఉన్నాం సార్. మేము ఊరుకోతాం. నేను ఒక్కనే ఊరుకు మా అమ్మ ఉన్నందుకు ఊరికి పోయి వస్తా సార్. నేను మాకు తగిన న్యాయం చేయాలి సార్. మేము అంతే సార్. సార్ మాకు అందరు దయచేసి న్యాయం చేయాలి సార్. మా ప్రాణహాని ఉంది సార్. మాకు మా పిల్లల్ని కూడా చంపేస్తామని ఊర్లో బెదిరిస్తారు సార్. మాకు ఎందుకోసం మేము ఊరికి వెళ్తలేం సార్. నేను ఇది మెయిన్ ఉస్క ట్రాక్టర్లు బంద్ చేసినందుకు సార్. ఉస్క ట్రాక్టర్లు ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి ఉన్నందుకు ఉస్క ట్రాక్టర్లు పట్టించిన సార్. ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి ఉన్నప్పుడు ఉస్క ట్రాక్టర్లు పట్టించినందుకు అదే కక్ష సాధింపుల వల్ల ఉస్క కొట్టాలంటే ఏం చేయాలంటే కుమారు, కావలి కృష్ణయ్య, కావలి అంజనేయులు వీళ్ళు మొత్తం 16 మంది, వాళ్ళ 8 మంది మగవాళ్ళు, 4 ఆడవాళ్ళు కలిసి మాపై దాడి చేసినారు సార్. ఒక బెంచ్కి 5,000, ఒక ట్రాక్టర్కి 10,000 తీసుకొని ఈ విధంగా నడుస్తుంది. ఈ విధంగా నడిస్తే ఒకసారి గతంలో భాగ్యలక్ష్మి రెడ్డి సార్ ఉండే, ఆ సార్కి నేను పట్టించినందుకు అదే కక్ష సాధింపులతోనే మాపై దాడి చేసినారు సార్. మా చేను మీదనే పొలం మీదనే వాళ్ళు పోవడము, గెట్ల కాడ రోడ్ల మీద దాని నంచిపోటీ జరగడం ఇవన్నీ చేయడం వల్ల అందరు పక్కడబందీగా ఆలోచన చేసి మా ఇంటిపై దాడి చేసిండ్రు సార్. ఒకటేసారి ఉదయం 6:30 గంటలకు మా ఇంటిపై అటాక్ అయ్యి ఇంటి మీదకి వచ్చి కొట్టేసిండ్రు సార్.